ఒకటి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, స్మితా సబర్వాల్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి 50 లక్షలతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఎలాంటిది కూడా దీనికి చేపట్టలేదు, దానికి ముందుకు తీసుకుపోలేదు. మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన వల్లూరు క్రాంతి మన జిల్లా కలెక్టర్గా వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ నారాయణఖేడ్కి వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి ఆమె ఇమ్మీడియట్గా మనకు 1,20,00,000 రూపాయలు నెక్స్ట్ డేనే ప్రొసీడింగ్ ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. ఆమెకి ఇంకా ఇప్పటికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత మంచి భవనం ఏర్పడిందంటే నిజంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిల్లల గురించి కానీ విద్య పట్ల కానీ మన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందని చెప్పేసి ఇదే నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది ఒకటే కాకుండా మీరందరూ చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వంలో చేపట్టిన పనులు మనము ఈ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రీఓపెనింగ్ రోజే మనకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో అసలు విద్య బోధించే వాళ్ళు లేకుంటే, చదువు చెప్పే టీచర్లు కూడా లేకుంటే, అట్లాంటిది 11,000 మంది టీచర్స్ రిక్రూట్ చేసి విద్యను నాణ్యమైన విద్య విద్యులకు అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. దాంట్లో భాగంగానే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అదొకటే కాకుండా కాస్మెటిక్ ఛార్జెస్, తర్వాత మెస్ ఛార్జెస్ కూడా పెంచి ఈ విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి చాటుకోవడం జరిగింది. అదొకటే కాకుండా మళ్ళీ రీసెంట్గా మీరు అందరూ చూసిండ్రు, పాపం తల్లిదండ్రులు కష్టపడి ఉపాధి హామీ పనికి పోతే మళ్ళీ పొద్దున్న ఉపాసంగా పిల్లలు స్కూల్కి వస్తూ ఉన్నారు అని ప్రభుత్వం ఆలోచించి మనకు బ్రేక్ఫాస్ట్ కూడా పొద్దున్నే మనకు టిఫిన్ కూడా పెట్టే విధంగా స్కూళ్ళల్లో ఈ ప్రభుత్వం చొరవ చూపిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అభినందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటాము.